సరే నువ్వుదానా నీ పేరేంది? నేను 20 ఏళ్ళు అవుతుందమ్మా. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నావా? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఆ, ఇక ఎప్పుడు ఈ కష్టాలు రాలే మాకు, అవునా? ఆ, ఎప్పుడు ఈ కష్టాలు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ఉమ్, అరిగోసపుచ్చుకుంటుందా మాకు. ఉమ్, ఏందంటే అనవసరంగా ఇప్పుడు ఓలా ఊబర్ ఒకటి ఉన్నది, ఉమ్, ఉమ్, ఇది దానికి తోడు ఈ ఫ్రీ బస్సులు పెట్టిండి ఈయన. ఉమ్, ఈ ఫ్రీ బస్సులు పెట్టినాక లేడీసు పనులకు పోయే వాళ్ళంతా ఎక్కేది మాకు. లేడీస్ ఎక్కి మాము ఎంతో మాకు నేను రోజు 1000-1500 చేసుకుంటే వాళ్ళమమ్మ. ఈయన ఏం చెప్పకున్నా కానీ మాకు వచ్చి మా ఆటో డ్రైవర్లకు వచ్చి ఏం చెప్పిండంటే, ఉమ్, ఉమ్. మేము 12,000 ఇస్తాం నెలకని మేము అడగకుండానే ఆయన చెప్పిండు. 12,000 లేదు, 12 పైసలు లేదు. ఇప్పటికీ ఏడాది నడదాం 1.5 year అయిపోయింది. ఏమి ఇస్తలేడు. మా బతుకులు చాలా కష్టం ఉంది. ఆటో డ్రైవర్లు ఆటోకు ఫైనాన్స్ ఉంటుంది, పిల్లలు చదివించుకోవాలన్నా, ఫైనాన్స్ కట్టాలన్నా, ఈ 500 600 ఎంత బాధపడుతున్నామమ్మా మేమైతే. మధ్యలో ఎక్కడ తొందర పోతే చాలా అన్నారు. ఆ చాలాన్లు మా ఛానల్ పోలీసు వాళ్ళు ఒక దిక్కు చాలాన్లు, ఆ చాలాన్ కట్టకుంటే వాడు మళ్ళీ ఇంటికి నోటీస్ పంపిస్తాడు. ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు ఇవన్నీ అబద్ధాలు చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రూలింగ్లకు వచ్చింది. మా ఆటో డ్రైవర్లు మాత్రం ఫస్ట్ ఏంటంటే ఆయన పైసలు కట్టేది లేదని బస్సులు రోడ్డు మీద నడుస్తున్నాయని చెప్పి ఎక్కుని రమ్మా అని చెప్పిండు. అదే ఈ చెప్పడము. ఇవాళ పింఛన్ ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వాలి కదా, 4,000 పింఛన్ ఇస్తాను, 2,000 కేసీఆర్ ఇస్తాడు, నేను 4,000 ఇస్తాడు. మరి శాతకాలం ముసలోళ్ళు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి కదా. నువ్వు ఇవాళ ఈ మంది మాట మోసం మాటలు చెప్పి పబ్లిక్ను మోసం చేసి ఇవాళ సీటు మీద కూర్చున్నావయ్యా. నువ్వు సీటు మీద కూర్చొని ఎన్ని రోజులు పరిచయం చేస్తావు. ఫస్ట్ దెబ్బ కొట్టిండు ఆటో డ్రైవర్లను రాగానే. ఎట్లా దెబ్బ కొట్టిండు? ఈ ఫ్రీ బస్సులు పెట్టి వచ్చి ఏం చేస్తాం. గరీబోళ్ళు కూడా వాళ్ళు ఎక్కటోళ్ళు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు కూర్చోబెట్టి పుస్తలు తాడు దెంపకపాయ కమ్మలు పాయ ఆ కొడవలు అవుతున్నాయి, కొట్టుకుంటారు లేడీసు. వాళ్ళు సుఖంగా లేరు, కొట్టుకున్నారు. బంగారం పోయింది, పుస్తలు తాడు పోతున్నాయి. ఈయన ఇచ్చింది ఏం లేదు. 20-30 రూపాయలు చూసుకుంటే ఆడ 1,000 రూపాయలు లాస్ అవుతుంది. ఇవన్నీ ఏం మంచి చేసిండో చెప్పురు నాయన మీరు. ఇది మోసం చేసి గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉండదు. ఈ గవర్నమెంట్ ఆ పబ్లిక్ మా ఆటో డ్రైవర్ల ఉసురు తలిగి నాశనం పోతావు రో రేవంత్ రెడ్డి, మా ఉసురు తలిగి పోతావు రో రేవంత్ రెడ్డి, మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ల ఉసురు తలిగి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మంచిది అంటారా కాదంటారా? ఏం మంచిది కాదు నాయన. అది ఎవరికి మంచి లేడీస్ కుద్దిడుతున్నారు ఎక్కి, మా ఆటో ఎక్కిస్తారు కదా. మాకు కూడా ఇట్లా ఎవరికొకరు సాయం అయితే అవుతుంది కదా. ఏం సాయం అవుతుంది నాయన? ఏం సాయం అవుతుంది? వాళ్ళు పోయిన సుఖం లేని పోవడం ఏంది? ఈడికెళ్ళి 10 కిలోమీటర్లు పోవాలంటే ఒకరి మీద ఒకరు కూర్చోబెట్టి 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా నీకు ఫ్రీ బస్ తీసేస్తే నువ్వు రోజుకు 1,000 రూపాయలు సంపాదించు. నేను 1,000 రూపాయలు సంపాదించి నీకు వచ్చేది ఆడ 20 రూపాయలు, ఇక్కడ 1,000 రూపాయలు దెబ్బ కొడుతుంది మాకు. నేను ఆటో డ్రైవర్, నా భార్య ఉంటుంది, నా చెల్లి ఉంటుంది, నా అమ్మ ఉంటుంది. ఎన్ని రోజులు ఇట్లా మోసం చేసి నువ్వు ఇట్లా చేస్తా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్? చెప్పండి సార్ మీరు. ఇలా మోసం చేసి ఆటో డ్రైవర్లు మాత్రం ఉసురు పుచ్చుకుంటున్నావు నాయన మీరు. ఇలా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా ఏమేమి సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నారు రోజు కంటే? ఎందుకంటే ఇప్పుడు ఓలా ఊబర్లు వచ్చేసిన ఆన్లైన్ ఎవరో చూసినా తొందరగా పోవడం చూస్తున్నారు. ఇంకోటి పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. సో మరి ఏం పెరిగినాయి? పెట్రోల్ రేట్స్, గ్యాస్ రేట్లు పెంచినాయి. మేము పోసుకోగా బండి ఇటు తిరిగి ఎంటీ ఖాళీ తిరుగుతున్నాము. ఆ వచ్చిన 500 300 పెట్రోల్కే పోతున్నాయి. గ్యాస్ పెట్రోల్కి పోయినాక మాకు వచ్చేది ఏముంది ఆయన? ఒకనాడు వచ్చినట్టు మీ అసొంటోళ్ళు వాళ్ళని వచ్చే ఇచ్చినట్టు లేకపోతే లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కడన్నా సుఖంగా లేరా పబ్లిక్? మేము ఆటో డ్రైవర్లం ఫస్ట్ నంబర్ 1. రియల్ ఎస్టేట్ పడిపోయింది. వాళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోతే ఏదైనా బిజినెస్ ఒకదానికి తోడు ఉంటుంది. అది లేదా? రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆటో డ్రైవర్ నాశనం అయిపోయారు. ఏ బిజినెస్ నడుస్తలేదు. ఏం చేయాలి? ఎన్ని రోజులు అవ్వద్దని చెప్పి మనల్ని మోసం చేసి ఈ పబ్లిక్ గరీబోళ్ళ ఉసురు తలిగి పోతావు. ఏళ్ళ పొద్దుగాల పోతుంది. మళ్ళీ 40 ఏళ్ళ దాకా రూలింగ్ వస్తే అడుగును. ఆ రూలింగ్ రాదు అంటాడు. ఈతలు ఇగో చెల్లని పశకు గీతలు రావంట, చెల్లని పశకు గీతలు లా ఉంటాయంట. ఆ చెల్లది రాదు. అవద్దని చెప్పి ఎన్ని రోజులు బతావురా నాయన? నువ్వు గరీబోని దెబ్బ కొట్టినాడు ఎవడు బాగుపడు. నువ్వు ఇలా 5 ఏళ్ళు సంపాదించుకుంటావు, కోట్లు సంపాదించి వెనక కూర్చుంటావేమో. నీ భార్య పిల్లలు, నీ చుట్టూ నీ కాందాన్ని మొత్తం బాగుపడుతుంది. కానీ ఇలా గరీబోళ్ళ ఉసురు తలిగి పోతావు. మా ఆటో డ్రైవర్ల ఉసురు తలిగి పోతావు రో రేవంత్ అన్న, నువ్వు పోతావు రో రేవంత్ అన్న. మా ఉసురు తలిగి, మా పిల్లల ఉసురు తలిగి, ఆటో డ్రైవర్ల ఉసురు తలిగి పోతావు. మళ్ళా పత్తా లేక పోతావు అన్నా. మా ఇంకా ఏంటంటే 12,000 ఇవ్వాలి లేదా ఫ్రీ బస్ అయినా తీయాలంట. ఫ్రీ బస్సు తీయకపోని మాకు 12,000 ఇవ్వాలి. 12,000 ఇస్తే నువ్వు ఏమన్నా ఆడికాడికి ఏమన్నా పోసినట్టు అయితే ఇప్పుడు 1.5 year అవుతుంది ఆయన. ఇదివరకు పైసలు లేవు, పరకలేవు, ఇవ్వాడని అవద్దమే. మాకైతే ఇస్తాడని నమ్మకం లేదు. అన్ని సైకిల్ చేసినాం, సమ్మెలు చేసినాం సారు, ఏది లేదు ఇదివరకు. ఇట్లా ఎన్ని రోజులు మోసం. హజార్ బాయ్. నా పేరు హజారు. నేను ఆటో నడపబట్టి 14-15 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు నేను బాధపడలే. ఈసారి నేను చాలా బాధపడతా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇల్లు కిరాయి వెళ్తలేదు, పిల్లల ఫీజు కడతలేను, చిట్టీలు కడతలేను, మిత్తిలు కడతలేను.
ఆటో మొన్న ఫైనాన్స్ కట్టకపోతే 3 నెలలు గుంజుకోపోయిన ఆటో కిరాయి. అప్పుడు నేను 1000-1200 రూపాయలు ఆడుకుంటా సంపాదించేది. ఇప్పుడు ఈ పరిస్థితి బస్ ఫ్రీ వల్ల ఎట్లా అయిపోయిందంటే బస్ స్టాప్లలో పోతే అంత ఆడలు నిలబడుతున్న ఒక్కరు ఎక్కలేరు. ఆ డీజిల్కి పైసలు చేసినాయి మొత్తం 300-400 డీజిల్కే పోతుంది. అలా మిగిలేది 200-300. సాయంత్రం కాగానే కూరగాయలకు అవి తీసుకే వరకు అయిపోతున్నాయి. రేట్లు ఏమో బాగా పెరిగినాయి. ఇల్లు కిరాయి వెళ్తలేదు, ఏది వెళ్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది బస్ ఫ్రీ వల్ల పెట్టుడు. ఒక్కొక్కసారి అయితే ఏమైనా చేసుకోవాలనిపిస్తుంది. చాలా మంది ముంగడ ఇజ్జత్ అంతా పోయింది మాది. ఏది ఎవరు అంటే రాష్ట్రంలో అంటే ఈ అభివృద్ధి విషయంలో ఎట్లుంది? నార్మల్ మీరు వెళ్తా ఉంటారు కదా, మరి అంటే రోడ్ల విషయంలో చూసుకున్నా కూడా ఈ డ్రైనేజ్, వాటర్ సమస్యలు చాలా కనిపిస్తా ఉన్నాయి. సో మరి ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి? రోడ్ల మీద చాలా దారుణం అయిపోయింది. వాన పడితే ఏమో ట్రాఫిక్ జామ్ సమస్య అయిపోయింది. ఇంకా సాయంత్రం కాగానే ఆన్లైన్ బిజినెస్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇది మన సూజీ మన ర్యాపిడో, ఓలా బైక్లు, ఈ ఆటోలకైనా ఎక్కువ బైక్లు ఎక్కువ రోడ్ల మీద అయిపోయింది. ఏ బస్ స్టాప్ కాడ పోయినా, ఏ బస్ స్టాప్కి పోయినా, ఏ మెట్రో స్టాండ్ కాడ పోయినా, ఏ చౌరస్తాలో పోయినా వాళ్ళే ఉంటున్నారు. 2-3 ఆటోలు కనబడే ట్రాఫిక్ వాళ్ళు మేము జామ్ చేస్తున్నారని మమ్మల్ని ఇలా కొట్టేస్తున్నారు. ఫోటోలు కొట్టుడు వాళ్ళు ఇలా కొట్టేస్తున్నారు. ఆయనతో సాయంత్రం ఏమైనా కష్టపడదామంటే వాళ్ళతో పెద్ద పర్సన్ అయిపోయింది మాకు. ఈ వల్ల ఈ ఆటోలకైనా ఎక్కువ, ఈ ర్యాపిడో వల్ల బైక్లని ఎక్కువ అయిపోయింది. మేము షేరింగ్లో 20 రూపాయలు మేము కూర్చోబెట్టుకుంటే 30 రూపాయలు 35 రూపాయలకే వాడు ఇంటికాడ తీసుకోవేసి పెడుతుండ్రు. అట్లా మీ ఆడలు పోతున్నారు, మొగలు పోతున్నారు, అన్నీ చేసుకున్నారు. ఆటోలకైనా ఎక్కువ వాళ్ళు అయిపోయినారు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికైనా గవర్నమెంట్ కి ఏం చెప్తాం మీ ఆటోల తరపున? మాకేంది, ఆ ఫ్రీ బస్ తీసేస్తే ఇంకొక 500-600 ఎక్కువ సంపాదించుకొని మేము భవిష్యత్తులో మేము బాగుపడతాం. ఇట్లానే ఉందాం అనుకో, ఇంకా ఏమేమి అవుతుందో ఎట్లా అవుతుందో తెలియదు. థ్యాంక్ యూ.